పద్మపీఠం, మార్కండేయ మహాకాశీ క్షేత్రం, పద్మఋషి కొక్కుల భాస్కర్. ఈ సృష్టిలోని ప్రతి అణువణువు ధ్వని. ప్రతిధ్వని శివమయం, శక్తిమయం, భక్తిమయం, ముక్తిమయం. సృష్టికి పూర్వం ఓంకారం. ఆ ఓంకార నిరాకారం నుండి శ్రీకారం మనలను దీవిస్తుంటే, శక్తిలో శక్తి, మహాశక్తి, ఓ విశ్వశక్తే ఈ విశ్వాన్ని ప్రతిక్షణం పరిరక్షిస్తుందన్నది ఓ నిజం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రతి మంత్రానికి ఓ ప్రత్యేకత, ఓ ప్రాముఖ్యత ఉన్నట్టే పరమశివుడి మహామంత్రంగా ఆ మంత్రానికి అంత ప్రత్యేకత ఉంటే, ఆ పరమశివుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకుంటే ఇంకెంత విశిష్టత ఉంటుందో. ఆ అనుభూతి, ఆనందాన్ని పరోక్షంగా కాక ప్రత్యక్షంగా దర్శిస్తేనే తెలుస్తుంది. ఆ మహాశివుడి దర్శనం ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రూపం, ఒక్కొక్క నామంగా గుర్తు చేసుకుంటే, హిమాలయాల్లోని మానస సరోవరంలో తానే, హిమాచల్ ప్రదేశ్లో కేదారేశ్వరుడిగా తానే, మధ్యప్రదేశ్లో మహాకాళేశ్వరుడిగా, ఓంకారేశ్వరుడిగా, వైద్యనాథుడిగాను, గుజరాత్లో నాగేశ్వరుడిగా, సోమేశ్వరుడిగాను, మహారాష్ట్రలో త్రయంబకేశ్వరుడిగా, భీమేశ్వరుడిగాను, తమిళనాడులో రామేశ్వరుడిగా, ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలేశ్వరుడిగా, ఉత్తరప్రదేశ్లో కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుడిగా సర్వం తానే, సకలం తానేగా దర్శనమిస్తుంటాడు. భక్తులను సర్వం తానే, సకలం తానేగా దర్శనమిస్తుంటాడు. భక్తులను ధన్యులను చేస్తుంటాడు. ఇక మన రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో, వివిధ ప్రాంతాలలో లింగన్నలో లింగన్నగా, మల్లన్నలో మల్లన్నగా, రాజన్నలో రాజన్నగా, అలనాడు అరిపిరాలగా పిలవబడిన నేటి జిల్లా కరీంనగర్లో కాశీకే కాశీగా, దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడలో రాజరాజేశ్వరుడిగా, పేదల దేవుడిగా, ప్రేమగల దేవుడిగా, ఏ క్షేత్రం ప్రత్యేకత, ఆ క్షేత్ర నిధిగా ఆ భోళాశంకరుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో క్షేత్రాలు ఉన్నా ఇంకా తక్కువేగా. పరమశివుడి మరో క్షేత్రం, పద్మశాలీయుల మహాక్షేత్రం, పద్మపీఠం సంకల్పంలో మహాసంకల్పంగా నిర్మించాలన్న ఆలోచన గత 20 సంవత్సరాలుగా పద్మఋషి కొక్కుల భాస్కర్ సంకల్ప సిద్ధి, తపో శుద్ధిగా మరో దివ్య క్షేత్రం, మరో మహాకాశీ క్షేత్రం, సుమారు 150 ఎకరాల సువిశాల సుందర ప్రదేశంలో పద్మశాలీయుల సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా, పద్మశాలీయుల మూలపురుషులు 101 ఋషులకు తార్కాణంగా ధ్యానముద్ర, జ్ఞానముద్రను తలపిస్తూ 101 అడుగుల ఎత్తులో కనీ విని ఎరుగని రీతిలో పద్మపీఠం మాసపత్రిక ఆధ్వర్యంలో ఆ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఓ చారిత్రక నిర్మాణానికి మనమే పాత్రధారులం. మరో ఆధ్యాత్మిక అద్భుత మహాక్షేత్రానికి మనమే సూత్రధారులుగా. పద్మశాలీయుల పవిత్ర క్షేత్రం, పద్మశాలీయుల పరమశివుడి క్షేత్రంగా
మార్కండేయ మహాకాశీ, మార్కండేయ మహాకాశీ, మార్కండేయ మహాకాశీ క్షేత్ర నిర్మాణం జరగనుంది, జరుగుతుంది. ఆ మార్కండేయ మహాకాశీ క్షేత్రం గురించి, దాని నిర్మాణం గురించి, ఆ క్షేత్రం ప్రత్యేకత గురించి, ఆ మహాకాశీ పరిసర ప్రాంతాలలో వివిధ నిర్మాణాల గురించి చెప్పాల్సి వస్తే, పద్మపీఠం మార్కండేయ మహాకాశీ క్షేత్రం 7 ఎకరాలలో 101 అడుగుల ఎత్తులో ధ్యానముద్రలో పరమశివుడు, విగ్రహంలో మహావిగ్రహ నిర్మాణం, దాని ముందు శివలింగం మార్కండేయుడు, దానిని ఆనుకొని అదే ఆవరణలో ప్రతినిత్యం భక్తులు యజ్ఞయాగాదులు నిర్వహించుకోవడానికి గాను మార్కండేయుడి మహాయజ్ఞశాల నిర్మాణంలో మరో నిర్మాణంగా భక్తులు నిత్యం ధ్యానం చేసుకోవడానికి గాను భృగు ఋషి ధ్యాన మందిరం, ఆ పరిసర ప్రాంతంలో ఓ ప్రక్కన దాత ఋషి వేద పాఠశాల, మరో పక్కన విదాత ఋషి వృద్ధాశ్రమం, మరో నిర్మాణంగా మృఖండ మరుద్వతుల గోశాల. ఆ నిర్మాణాలు ఆధ్యాత్మిక భక్తికి నిదర్శనాలైతే, కళాత్మక విలువలను ప్రతిబింబిస్తూ సకల సౌకర్యాలతో శ్రీ భద్రావతి భావనా ఋషి కళ్యాణ మండపం, పద్మశాలీయుల ఇంటి ఆడపడుచును గుర్తు చేస్తూ ఓ ప్రత్యేక నిర్మాణంలో నిర్మాణంగా పద్మావతీదేవి నిత్యాన్న సత్రం, పద్మశాలీ కవులకు, రచయితలకు, విద్యార్థినీ విద్యార్థులకు, సాహితీ అభిమానులకు, భవిష్యత్తులో పద్మశాలీయులకు ఉపయోగపడే విధంగా పద్మఋషి గ్రంథాలయం, బాలబాలికలు ఆటలు ఆడుకోవడానికి గాను వారి కోసమై భక్త ప్రహ్లాద ఆట స్థలం, ప్రకృతి ఆరోగ్య భాగ్యమే మహాభాగ్యంగా ప్రస్తుత అవసరాలను గుర్తించి అదే పరిసరాలలో సూర్య ప్రకృతి చికిత్సాలయం, విచ్చేసిన భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి గాను అంజనాద్రి కొలను నిర్మాణం. ఆ నిర్మాణాలకు తోడుగా పద్మపీఠం ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా అందరికీ సౌకర్యయోగ్యంగా పద్మశాలీయులకు మూలపురుషులు 101 ఋషుల పేర ఒక్కొక్క ఋషిని గుర్తు చేసే విధంగా ఒక్కొక్క గదికి వారి పేర 101 అధునాతన గదుల నిర్మాణంతో పద్మపీఠం విశ్రాంతి భవనం మరియు వ్యాపార సముదాయం, అక్కడే నివసించే సిబ్బంది పురోహితులకు ఇతరత్రా ఈ నిర్మాణంలో నిత్యం సేవలందించే వారికై వశిష్ఠ వసతి గృహ సముదాయం నిర్మించాలన్నదే ఈ కాశీ మార్కండేయ మహాకాశీ రూపకల్పనలో మహారూపకల్పన. ఈ మార్కండేయ మహాకాశీ నిర్మాణం గురించి చెప్పేవారి ఆలోచనల్లో నిజాయితీ ఎంతో, వినేవారి అభిప్రాయాల్లో నిబద్ధత అంత అవసరం. ఓ ఇల్లు కట్టాలంటేనే ఎంతో వ్యయ ప్రయాసలను, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న నేటి పరిస్థితిలో ఎక్కడా ఎవరినీ తప్పుపట్టలేం. అలాగని మనిషి మనస్సులో ఉన్న ఆలోచనలను, నిర్మాణాత్మకమైన కళలను కలలుగానే మిగుల్చుకోలేం. పట్టుదల ఉంటే ప్రపంచంలో మనిషి దేనినైనా సాధించగలడు. అందుకు ఆ వ్యక్తి వ్యక్తిత్వం, వారి గతం, మనోగతం ఈ నిర్మాణానికి ఎంతో సహకరిస్తాయన్నది ఓ నిజం. ఈ నిర్మాణం ఒక వ్యక్తితో కాకుండా ప్రధానంగా పద్మశాలీయుల ప్రతి వ్యక్తి యొక్క సలహా, సహకారం, తోడు తప్పనిసరి అవసరం. అందుకు అవసరమయ్యే ఆర్థిక విధానాలు, తగిన వనరులు, లెక్కకు మించి, అంచనాలకు మించి పెట్టుబడులు అవసరంగా ఈ మహాకాశీ నిర్మాణానికి అవసరంగానే పద్మపీఠం ఆ నిర్మాణం కోసం చెయ్యగల ప్రయత్నమంతా చేస్తోంది. ప్రధానంగా ఈ ఆలోచన రావడంలో ఓ వ్యక్తి నిర్ణయంలోని నిజాయితీ, నిబద్ధతలకు తోడు ఆ వ్యక్తిలోని చిత్తశుద్ధి, ఆత్మపరిశీలన, త్యాగనిరతి ఎంతో అవసరం. అలాగే కేవలం ఈ నిర్మాణంలో ఆ జిల్లాలో, ఆ ప్రాంతాన్ని కలిసిపోవడం, కలుపుకొనిపోవడం కాదు. ఈ ప్రయత్నంలో రాష్ట్రాలకే కాదు, దేశంలో వారి కలయిక, వారి కదలిక ఈ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడనున్నది. వారి కలయికతో ఇది అందరి కృషిగా బలమైన నిర్ణయం, భవిష్యత్తు నిర్ణయం కావాలి. ఆ నిర్ణయం వ్యక్తిలో బలంగా ఉండడం వేరు, బలాన్ని సమీకరించడం వేరు. ప్రణాళికాబద్ధంగా అనుకున్న సమయంలో, అనుకున్న విధంగా ఆ ఫలితాలు సాధించడము వేరు. ముందుగా ఈ విషయాల గురించి, ఈ నిర్మాణంలోని ప్రధాన పాత్రధారి, సూత్రధారి గురించి తెలపడం పద్మపీఠం బాధ్యత. ఆ వ్యక్తి వివరాలను కూడా సంక్షిప్తంగా నీకందించే ప్రయత్నంలో వారి యొక్క గతంలోకి వెడితే,
रघुपति राघव राजा राम, पतित पावन सीताराम।